హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం శనివారం పుట్టిన వాళ్ళకి సాటర్డే బేబీస్ మీ లైఫ్లో హార్మోనీ ఎలా ఉంటుంది, శనివారం పుట్టిన వాళ్ళకి ఎంత హార్మోనియస్గా ఉంటుంది మీ లైఫ్ చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ us. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాము. జస్టిస్, ఫస్ట్ జస్టిస్ కార్డ్, పేజ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వాండ్స్, Queen of Cups, the Devil, 6 of Pentacles. మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఓకే, మీ కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే శనివారం రోజు పుట్టిన వాళ్ళ లైఫ్ చాలా పవర్ఫుల్ మిక్స్ లాగా కనిపిస్తుందండి. ఒకవైపు ఎమోషనల్ హ్యాపీనెస్, బ్యాలెన్స్, ఫ్యామిలీ హార్మోనీ కనిపిస్తుంటే మరొక వైపు అటాచ్మెంట్స్, మెంటల్ రష్, ఇన్నర్ టెంప్టేషన్స్ కూడా ఉన్నాయి. అంటే మీ హార్మోనీ సింపుల్ పీస్ కాదండి, కాన్షియస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన జీవితం అనమాట. మీ కార్డ్స్లో ఎనర్జీ ఎలా ఉందంటే జస్టిస్ కార్డు వీళ్ళ జీవితంలో బ్యాలెన్స్, కర్మ, ఫెయిర్నెస్ చాలా ముఖ్యమైనవి అనమాట. ఏది చేస్తే అది తిరిగి వస్తుంది అన్న అవేర్నెస్ ఉంటుందన్నమాట. హార్మోనీకి స్ట్రాంగ్ బేస్ ఇది. మీరేం చేస్తారో మీకు అది తిరిగి వస్తుందండి. ఈ పేజ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మనకి సాఫ్ట్ హార్ట్, ఇన్నోసెంట్ ఎమోషన్స్, క్రియేటివ్ అండ్ లాంగ్ నేచర్ అండి, లవింగ్ నేచర్ అండి. మీది చాలా లవింగ్ నేచర్ కలిగి ఉంటారు మీరు. మీలో ఎమోషనల్ సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరి బాధనైనా చెప్పుకుంటున్నారనుకోండి, మీరు కూడా ఏడ్ చేస్తారనమాట. ఎవరి సంతోషాన్నైనా మీరు పంచుకుంటున్నారనుకోండి, మీరు కూడా ఆ సంతోషంలో భాగమైపోతారు. ఎవరి కోపాన్నైనా మీతో షేర్ చేసుకుంటుంటే ఎస్ నేను ఇందులో ఉన్నాను అని చెప్పి మీరు మీకు కూడా కోపం వచ్చేస్తుంది. మీకు ఎమోషనల్ సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు ప్రతిదాన్ని ఆకలింపు చేసుకుంటారనమాట. అది ఏదైనా చెప్తున్నట్లయితే అది మీకే జరుగుతున్నట్లు మీరు ఫీల్ అవుతారనమాట. ఈ నైట్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి, త్వరగా రియాక్ట్ అవుతారనమాట. డెసిషన్స్ సమ్టైమ్స్ ఇంపల్సివ్గా ఉండొచ్చు మీరు తీసుకునే డెసిషన్స్. ఇదే హార్మోనీని డిస్టర్బ్ చేసే పాయింట్ అనమాట. మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు కొంచెం సేపు ఆగి ఆలోచించి ఆ తర్వాత స్లోగా తీసుకోండి. వినినంతనే వేగపడకు ఎవరు చెప్పినా అని చెప్పి పద్యం ఉంది కదా, ఆ ప్రకారంగా ఎవరైనా ఏదైనా చెప్తున్నట్లయితే వెంటనే వేగపడొద్దు. ఫస్ట్ మీరు ఆగి ఆలోచించండి. ఏదైనా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు కొంచెం వెయిట్ చేసి ఆగి ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకోవాలండి. లేదంటే మీకు అంత హార్మోనియస్గా ఉండదు మీ లైఫ్. ఈ 10 ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఇది చూసారా ఎంత హ్యాపీ కార్డో. ఈ 10 ఆఫ్ కప్స్ కార్డు స్ట్రాంగెస్ట్ హార్మనీ కార్డ్స్లో ఇది కూడా ఒకటండి. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీ ఫ్యామిలీ, డీప్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ చూపిస్తుందన్నమాట. మీకు హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందంటే మీ ఫ్యామిలీలో అండి. మీ ఫ్యామిలీని చూస్తేనే మీకు కడుపు నిండిపోతుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే మీకు ఇంకేం అవసరం లేదు. మీ సంతోషం అంతా వాళ్ళలోనే ఉందండి. మీ పిల్లల్ని చూసుకొని, మీ భార్యను చూసుకొని, మీ భర్తను చూసుకొని, లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారు. అట్లాగా మీ ఫ్యామిలీని చూసుకొని మీరు హ్యాపీగా ఉంటారండి. మీ సంతోషం అంతా వాళ్ళే. ఈ 4 ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి
స్టెబిలిటీ, సెలబ్రేషన్స్, హోమ్‌లో పీస్ ఉంటుందండి మీకు. సపోర్టివ్ రిలేషన్‌షిప్స్ చాలా ఉంటాయి అన్నమాట మీకు. అంటే మీ రిలేటివ్స్ అందరూ మీకు సపోర్టివ్‌గా నిలబడతారు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే. మీకు లైఫ్‌లో గ్రౌండింగ్ ఎనర్జీ ఉంటుందండి. మీరు అన్నెసెసరీ ఇక్కడ, అక్కడ అనని చెప్పి రష్ అవ్వాల్సిన పని లేదు. మీ లైఫ్‌లో గ్రౌండింగ్‌నెస్ ఉంటుందన్నమాట. గ్రౌండింగ్ ఎనర్జీ చాలా బాగా కనిపిస్తుంది. ఈ 4 ఆఫ్ వాండ్స్ అంటేనే స్టెబిలిటీ కార్డు. చాలా స్టెబుల్ లైఫ్ ఉంటుంది మీకు. క్వీన్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే సచ్ ఎ బ్యూటిఫుల్ క్వీన్ షీ ఈజ్. గ్రేస్ చూడండి ఆమె ఫేస్లో ఎంత గొప్పగా ఉందో కదా. ఆమె సింహాసనం కూడా చాలా బాగుందండి. క్వీన్ ఆఫ్ కప్స్ డీప్ ఇంట్యూషన్, ఎంపతి, కేరింగ్ నేచర్, ఎమోషనల్ నర్చరింగ్ పర్సనాలిటీ, ఇతరుల ఫీలింగ్స్ని డీప్లీ అండర్స్టాండ్ చేసుకునే తత్వం మీ సొంతం అండి. ఈ బ్యూటిఫుల్ క్వాలిటీస్ అన్నీ మీ సొంతం. ఇవన్నీ ఇప్పటిదాకా శనివారం పుట్టిన వాళ్ళ బెస్ట్ క్వాలిటీ సైడ్. ఇప్పుడు మనం ఛాలెంజెస్కి వస్తే ఇక్కడ మనకు ఒక ఛాలెంజ్ ఉందండి. డెవిల్ కార్డు ఏం చెప్తుందంటే ఎమోషనల్ అటాచ్మెంట్స్, టెంప్టేషన్స్, టాక్సిక్ ప్యాటర్న్స్, ఓవర్ డిపెండెన్స్ కనిపిస్తుంది. కొన్నిసార్లు మీ ఎమోషన్స్కి ఎక్కువగా బాండ్ అయిపోతారు మీరు. అదొక్కటి మాత్రం మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీరు శనివారం రోజు పుట్టిన వాళ్ళు టాక్సిక్ ప్యాటర్న్స్ ఏమైనా రిపీటెడ్గా మీ లైఫ్లో వస్తున్నట్లయితే మీ జాతకాన్ని ఒకసారి చూపించుకొని ఏమన్నా రెమెడీస్ ఉంటే చేయించుకోండి పూజారి గారిని అడిగి. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ డెవిల్ ఎనర్జీ చాలా డేంజరస్ అండి. సో 6 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే గివ్ అండ్ టేక్ బ్యాలెన్స్ నేర్చుకునే లైఫ్ అండి. చాలా ఇస్తారు కానీ ఈక్వల్లీ రిసీవ్ చేసుకునే దగ్గర మాత్రం లేట్గా నేర్చుకుంటారు. మొత్తంగా ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీరు మంచిగా అందరినీ బాగా చూసుకుంటారండి. మీ దగ్గరకు వచ్చేసరికి తిరిగి ఇవ్వడానికి అందరు ఏడుస్తుంటారు. చూడండి ఈమె ఆల్రెడీ ఇవన్నీ ఇచ్చేసింది అతనికి, తిరిగి అతను చూడండి ఎంత చిన్నది ఇస్తున్నారో. ఇది అన్యాయం అండి. శనివారం పుట్టిన వాళ్ళతోటి మీరు ఇచ్చేటప్పుడు మాత్రం తిరిగి నాకు అంత వస్తుందా లేదా అని చెప్పి చూసుకొని ఇవ్వండి. లేదంటే మాత్రం మిమ్మల్ని అందరూ బాగా యూస్ చేసుకుంటారు. ఆల్రెడీ మీకు ఇంపల్సివ్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట. మీ ఓవర్ అటాచ్మెంట్, ఇంపల్సివ్ రియాక్షన్స్, ఎమోషనల్ డిపెండెన్సీ ఇవి కంట్రోల్లో లేకపోతే హార్మోనీ డిస్టర్బ్ అవుతుంది. ఓవరాల్గా శనివారం పుట్టిన వాళ్ళ ప్రేమ, కుటుంబం, ఎమోషన్ కనెక్షన్ల ద్వారా చాలా ఫుల్ఫిల్మెంట్ పొందుతారండి మీరు. కానీ ట్రూ హార్మనీ వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే బౌండరీస్ మరియు ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మాత్రం మీకు ట్రూ హార్మనీ వస్తుంది. యూ హ్యావ్ టు మెయింటైన్ ద బౌండరీస్ చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. ప్రతి ఒక్క విషయంలో, అన్ని విషయంలో. మీరు ఒకవేళ ఎక్కువగా టీవీ చూస్తున్నారా, ఎక్కువగా ఫోన్ చూస్తున్నారా, ఎవరికైనా ఎక్కువ చనువిస్తున్నారా, ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతున్నారా, లేదంటే మీరు ఎక్కువగా మీ లవర్ గురించి ఆలోచిస్తున్నారా, ఇవన్నీ డెవిల్ ఎనర్జీస్ అన్నమాట. వాటన్నిటికీ మీరు బౌండరీస్ సెట్ చేసుకోవాలి. నేను ఇంత టైమే పెట్టుకుంటాను, మిగతాది నేను నా వర్క్ మీద, నా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పి మీరు చెప్పుకోవాలి. మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకోవాలండి. బయట వాళ్ళు ఎవరు మన ఎదుగుదలకు ప్రోత్సహించరు. ఎవరైనా సరే మనం బాధపడుతుంటే, మనం కష్టాల పాలవుతుంటే చూసి నవ్వుకుంటారు తప్ప మనల్ని చూసి బాధపడే వాళ్ళు చాలా తక్కువ అండి. మన ఫ్యామిలీ మెంబర్సే మన కోసం స్టాండ్ తీసుకునేది. సో మీరు బాగుంటే వాళ్ళు బాగుంటారు. మీరు బాగుండండి, మీ ఫ్యామిలీలో హ్యాపీనెస్ వస్తుంది. ఈ కార్డ్ చూడండి ఎంత హ్యాపీ కార్డు. ఇది చూడండి మీకు ఎంతమంది సపోర్ట్ చేసే పీపుల్ ఉన్నారో మీ రిలేటివ్స్లో. మీరు బయట వాళ్ళ ఎనర్జీస్కి మీరు డిస్టర్బ్ అయిపోవద్దు. శనివారం బేబీస్, ఎ వెరీ హ్యాపీ లైఫ్ అహెడ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in another beautiful reading. Bye.